స్ట్రైట్గా నించోవాలి. వృక్షాసన్, కళ్ళు మూసుకుని అలాగే కాసేపు ఉండండి. బ్యాలెన్స్ చేసుకోవాలి, చేతులు సాగదీయాలి. అలాగే నించోండి. కొన్ని సెకండ్స్ మీరు మనసులో అనుకోండి. 5 సెకండ్స్ వరకు ఉండడానికన్నా ప్రయత్నించాలి. మనం 2 సెకండ్లు 3 సెకండ్లు ఉండడానికి ప్రయత్నిస్తాం. అలాంటిది సాగదీయాలి. పైకి వంశీ చేతులు పైకి సాగదీయాలి. స్ట్రైట్, స్ట్రెచ్. కాలు మార్చుకోండి. కాస్త నవ్వుతూ చేయండి. ఏదో కష్టపడ్డట్టు చేస్తే ఎట్లా అవుతుంది? కాస్త ఆనందంగా చేయండి. చేతులు పైకి సాగదీయండి. ఎవరి కోసం కాదుగా చేసేది, మన కోసమే కదా. అవును కదా, మన కోసం మనం చేస్తున్నాం కదా. కాస్త ఆనందంగా చేయండి. మీరు అద్దం ముందు నిల్చున్నారు, అద్దం ముందు నిల్చొని అద్దంలో చూసుకుంటూ చేస్తున్నారు అనుకోండి. కాసేపు స్ట్రెచ్ అప్. బ్యాలెన్స్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. వంగాలి. చేతులు ముందుకు సాగదీయండి. ఉండండి, అలాగే ఉండండి. రిలాక్స్. బ్యాలెన్స్ పెట్టండి. ఉండండి, చాలా నటరాజు లాగా. చెయ్యి మార్చుకోండి. ఇప్పుడు చెయ్యి మార్చుకోండి. ఎడమ చెయ్యి పైకి, కుడివైపుకి, క్రిందికి, ఎడమవైపుకి, కింది, రైట్. బిగ్ రౌండ్. చెయ్యి అడుపోవాలి, చెయ్యి అడుపోవాలి, పైకి రావాలి. బిగ్ రౌండ్. తిప్పాలి, చెయ్యి ఇటు పక్కకి రావాలి. బిగ్ రౌండ్. తిప్పండి. తల తిప్పొద్దండి, కేవలం కనుగుడ్లు మాత్రమే తిప్పాలి. ఫైవ్ టైమ్స్ అయిపోయిన తర్వాత రివర్స్, రివర్స్ తిప్పండి. जोर से बोलो. स्ट्रेट గా నించోవాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్. చేతులు మార్చుకోండి, కాళ్ళు మార్చండి. స్ట్రైట్గా నించాలి, వంగొద్దు. శిల్ప బ్యాక్ బోన్ స్ట్రైట్. మీ వీడియో ఎందుకు తీస్తున్నానో తెలుసా? మీరు ఏమైనా తప్పు చేస్తున్నారేమో మీకే తెలుస్తుందని వీడియో తీస్తున్నాను నేను.
కరో. భద్రాసన్. అట్లాగే భద్రాసన్, అదే బటర్ఫ్లై. వెన్నెముక నిటారు కూర్చోండి. గట్టిగా పైకి లేపి కిందికి వస్తుండాలి మోకాళ్ళు. కాళ్ళు చాపండి. సింహాసనం చేస్తారా? సింహాసన్. సింహాలుగా మారిపోండి. నాలుగు బయట పెట్టండి. నోటి ద్వారా శ్వాస బయటకు వదిలేస్తూ పొట్ట లోపలికి గుంజుకోండి. బొడ్డు దగ్గర లోపలికి గుంజండి. ఇంకోసారి. రిలాక్స్. గోముఖాసనాలు. కాలు కింద పెట్టాలమ్మా, కాలు కింద పెట్టాలి. అది గోముఖాసనాలు. రెండు కాలి బొట్టనలు పెట్టేసుకోండి. శ్వాసను వదిలేస్తూ ముందుకు వంగండి. గోముఖాసనాలు. ముందుకు వంగాలి. గడ్డం మోకాలు కానించడానికి ట్రై చేయాలి, లేదా నుదురు ఆనించండి. గోముఖాసనాలు. ముందుకు వంగి ఉండండి కాసేపు, కొన్ని సెకండ్స్. ఇప్పుడు శ్వాస తీసుకోండి, పైకి లేవండి. శ్వాసను వదిలేసి కుడివైపు రెండు మోకాలు కలవాలి. శ్వాసను వదిలేస్తూ కుడివైపు కొంగండి. రెండు కాళ్ళు బొట్టనలు పట్టేసుకొని కాళ్ళు పైకి లేపొద్దు. శ్వాస తీసుకోండి, పైకి లేవండి. మళ్ళీ శ్వాసను వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, ఎడమ వైపుకి. శ్వాస తీసుకుంటే పైకి. ఇప్పుడు ఎడమ చేయి పైనుంచి తీసుకోండి. ఎడమ చేయి పైనుంచి. ఎడమ చేయి లెఫ్ట్. కుడి చేయి కింద నుంచి తీసుకొని పట్టుకోవడానికి ట్రై చేయండి వచ్చినంత వరకే. శ్వాసను వదిలేస్తూ ముందుకు వంగండి. శ్వాసను వదిలేస్తూ. శ్వాస తీసుకుంటే పైకి లేవండి. కుడివైపు వంగండి. రైట్ సైడ్ వంగాలి వీలైనంత వరకు, వచ్చినంత వరకు. శ్వాస తీసుకుంటే పైకి లేవండి. శ్వాసను వదిలేసి లెఫ్ట్ సైడ్. శ్వాస తీసుకుంటే పైకి. ఇప్పుడు చెయ్యి మార్చుకోండి. శ్వాసను వదిలేస్తూ ముందుకి. వంగాలి వచ్చినంత వరకే. శ్వాస తీసుకుంటే పైకి. శ్వాసను వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. శ్వాస తీసుకుంటే పైకి. ముందుకు వంగండి. ముందుకి.
శ్వాస తీసుకోండి, పైకి లేవు. ఇప్పుడు కాళ్ళు మార్చుకోండి. సేమ్ ఇప్పుడు చేసినవన్నీ చేసేసేయండి. ముందుకు వంగండి. ఫస్ట్ శ్వాసను వదిలేస్తూ రైట్ సైడ్ కుడివైపుకి, శ్వాస తీసుకుంటే పైకి లెఫ్ట్ సైడ్ వంగాలి. కాళ్ళు పైకి లేపొద్దు. శ్వాస తీసుకుంటే పైకి. ఇప్పుడు కుడి చేయి పై నుంచి తీసుకోండి, ఎడమ చేయి కింది నుంచి తీసుకోండి. ముందుకు వంగండి. శ్వాస తీసుకుంటే పైకి, శ్వాసను వదిలేసి కుడివైపుకి రైట్ సైడ్, పైకి లెఫ్ట్ సైడ్, పైకి చేయి మార్చుకోండి. ముందుకు వంగండి, ముందుకు వంగాలి. శ్వాస తీసుకుంటే పైకి రైట్ సైడ్ వంగాలమ్మా, ప్రయత్నించాలి. శ్వాసను వదిలేసి పొట్ట లోపలికి గుంజుకోవాలి. శ్వాస తీసుకుంటే పైకి, శ్వాసను వదిలేస్తూ పొట్ట లోపలికి గుంజుకుంటూ ఎడమవైపుకి లెఫ్ట్ సైడ్, సెంటర్, ముందుకు వంగాలి. ఎప్పుడు శ్వాసను వదిలేసినా పొట్ట లోపలికి గుంజుకోవడానికి ట్రై చేయాలి. లక్ష్మణ్ రెడ్డి గారు చేయండి. శ్వాస తీసుకుంటే పైకి, మెల్లగా చేతులు మార్చుకోండి, కాళ్ళు స్ట్రైట్ చేయండి. రిలాక్స్. ఇవి మొత్తం 32 రకాలు వస్తాయి. అన్ని రకాలు చేస్తే 32 రకాలుగా వస్తాయి. కపాలభాతి మొదటి ప్రకారం గట్టిగా చేయాలి. 3 జర్క్స్లో శ్వాసను ఫోర్స్ఫుల్గా బయటికి వదిలేస్తూ పొట్ట లోపల లాక్కోవాలి. కపాలభాతి మొదటి ప్రకారం. వినపట్లేదు? చేయండి. రిలాక్స్. ఇప్పుడు కపాలభాతి రెండో ప్రకారం చేయండి. శ్వాస వదిలేయడం మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. శ్వాసను వదిలేస్తూ పొట్ట లోపల లాక్కోవాలి. శ్వాస తీసుకోవద్దు. ఆటో హారన్, రబ్బర్ హారన్ ప్రెస్ చేస్తే గాలి బయటికి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా గాలి లోపలికి వస్తుంది. అదే ప్రకారం మన పొట్టను చేయాలి. శ్వాస వదిలేయాలి, పొట్ట లోపలికి గుంజుకోవాలి. శ్వాస తీసుకోవద్దు. కపాలభాతి. సంగీత శ్వాస తీసుకోవద్దమ్మా, శ్వాసను వదిలేయాలి, బయటికి వదిలేయాలి, అంతే. శ్వాసను వదిలేయాలి, పొట్ట లోపల లాక్కోవాలి. సంగీత అంతే. బస్ స్లోలీ. రిలాక్స్. ఇప్పుడు భస్త్రిక ప్రాణం చేయండి. కుడి ముక్కు మూసుకోండి, ఎడముక్కు ద్వారా నిదానంగా శ్వాస తీసుకుంటూ వదిలేసి వేగాన్ని పెంచుతూ బ్యాక్ బోన్ స్ట్రైట్ కూర్చోండి సార్. అశోక్ రెడ్డి గారు వంగకండి, వంగితే అక్కడ పట్టేస్తాయి, నరాలు పట్టేస్తాయి. బ్యాక్ బోన్ స్ట్రైట్. ఇలా
రిలాక్స్. ఇప్పుడు ఎడమ ముక్కు మూసుకోండి, కుడి ముక్కు ద్వారా తీసుకోండి. రిలాక్స్. ఇప్పుడు రెండు ముక్కల ద్వారా చేయండి. రిలాక్స్. ఇప్పుడు దంత శీతలు చేయండి. దీన్నే శీత్కారి అంటారు. పళ్ళు దగ్గర పెట్టేసుకొని పళ్ళ ద్వారా శ్వాస లోపలికి తీసుకోవాలి, ముక్కు ద్వారా శ్వాస బయటకు వదిలేయాలి. రిలాక్స్. ఇప్పుడు జిహ్వ శీతలు చేయండి. నాలుగు గొట్టంలో పెట్టేసి రేపు లేదు, మళ్ళీ మండే సాయంకాలం. ఇప్పుడు నాలుగు గొట్టంలో పెట్టండి, నాలుగు బయట పెట్టండి. శ్వాస తీసుకుంటే పైకి నార్మల్. స్ట్రెచ్. మీరు కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. శ్వాస తీసుకుంటే చేతులు పైకేనండి, చేతులు సాగదీయాలి. నో డోంట్ వరీ, చేస్తూనే ఉండండి. శ్వాసను వదిలేస్తూ చేతులు కిందకి. ఇంకోసారి చేతులు పైకి, శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ సాగదీయాలి. స్లో డౌన్. సైడ్స్. తల వెనక్కి, నడుము ముందుకి, ఛాతి విశాలంగా చేయాలి. శ్వాస ఆపేసేయాలి. తల వెనక్కమ్మా, నడుము ముందుకు తోయాలి. రిలాక్స్. ఇప్పుడు కాలి వేళ్ళ మీద టోస్, అంగుఠేపర్ పైకి లేపాలి. స్ట్రెచ్. స్లో డౌన్. ఇంకోసారి పైకెత్తండి అమ్మా, చేతులు పైకెత్తండి. శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తండి. స్ట్రెచ్ సాగదీయాలి పైకి బాగా. స్లో డౌన్. ఇప్పుడు సైడ్స్. శ్వాస తీసుకుంటూ చేతులు విశాలంగా చేయాలి. నడుము వెనక్కి, తల ముందుకి, తల వెనక్కి, నడుము ముందు తోయాలి. శ్వాస తీసుకొని ఆపేసేయాలి. కంప్లీట్ బాడీ స్ట్రెచ్.
స్లో డౌన్. ఇప్పుడు హీల్స్ మీద వేళ్ళు పైకి అనుకొని హీల్స్ మడిమల మీద స్లో డౌన్. ఇప్పుడు సైడ్స్ తీసుకోండి, ఒకటి మిస్ చేద్దాం. సైడ్స్, తల వెనక్కి పెట్టాలి, నడు ముందుకు తోయాలి, ఛాతీ విశాలంగా చేయాలి, పొట్ట లోపలికి గుంజుకోవాలి. స్లో డౌన్, రిలాక్స్. కుడికాలతో చేయండి. పవన్ ముక్తాసన్, కూర్చున్న స్థితిలో కాళ్ళు చాపండి, ఎడమకాలు, కాళ్ళు చాపండి. ఇప్పుడు రెండు కాళ్ళు కలిపి దగ్గర తీసుకోవాలి పాదాలు. అట్లాగే ఉండి శ్వాస తీసుకుంటూ తలపైకి ఎత్తండి. శ్వాసను వదిలేస్తూ పొట్ట లోపల లాక్కుంటూ గడ్డ మోకాలు కానించండి. మళ్ళీ గీత, మళ్ళీ ఇంకోసారి అట్లాగే కూర్చోండి. అట్లాగే కూర్చోండి, 2-3 సార్లు చేయండి. కాళ్ళు చాపొద్దు, అట్లాగే కూర్చోండి. శ్వాస తీసుకుంటూ తలపైకి ఎత్తండి. శ్వాసను వదిలేస్తూ గడ్డం మోకాలు కానించండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తలపైకి, శ్వాసను వదిలేస్తూ పొట్ట లోపల లాక్కుంటూ గడ్డం మోకాలు కానించండి. ఇప్పుడు కాళ్ళు చాపండి, రిలాక్స్. తేడా తెలిసిందా? మామూలుగా కాళ్ళు మడుచున్న దానికంటే ఇట్లా కూర్చొని చేసిన దానికి